నమస్తే, నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఇది నేను రాసిన కథే. అది చదివి మీ అభిప్రాయం చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కథ పేరు దేశ భాషలందు తెలుగు లెస్స. వినండి. ఏమిటి మాస్టారు ఇలా వచ్చారు అడిగాడు ముక్కుపొడం పీలుస్తూ అవధాని. ఏమీ లేదు, నా బాధలో మీతో చెప్పుకుందామని అంటూ వచ్చి పార్కులో అవధాని పక్కనే సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు రామ్మూర్తి మాస్టర్. సరిపోయింది. సరే, ఏం చేస్తాం? మీకు నేను, నాకు మీరు. అదేమిటి అలా అంటారు? మీకు ఒకటేమిటి మాస్టారు అన్నాడు రామ్మూర్తి. ఏం చెప్పమంటారు, మీకు తెలియంది ఏముంది? మనకు 6 నెలల నుంచి జీతాలు లేవు కదా. ఇప్పుడు మూలుగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మా చిన్నమ్మాయి అల్లుడు పండగకి వస్తున్నట్టు వస్తుంది రాసి పడేశారు. అదేమిటి, పండక్కి అమ్మాయి అల్లుడు వస్తే సంతోషమే కదండి అన్నాడు రామ్మూర్తి. ఏమిటి మంచి, మీకేం తెలుసు? పిల్లలు పెళ్ళిళ్ళు పొరులు మీకు ఏమైనా ఉంటాయి కదా, మీకు ఆ పెళ్ళి అయితే తెలుస్తుంది నేను. మళ్ళీ అందుకున్నాడు అవధాని. మా చిన్నల్లుడికి పండక్కి స్కూటర్ కొనిస్తానని అన్నాను. అది దానికోసం వస్తున్నాడు, కానీ డబ్బులు సర్దుబాటు కాలేదు. అవధానికి 3 అమ్మాయిలు, ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేసరికి బట్టతలు వచ్చేసింది. బతకలేక బడిపోతున్నట్టు ప్రైవేట్ స్కూల్లో తెలుగు పండిట్ ఉద్యోగం, ఎదుగు బొదుగు లేని జీతం, అదేనా 6 నెలలకు ఒకసారి. రామ్మూర్తికి ఇంకా పెళ్లి కాలేదు, వయసు తక్కువేం కాదు, 35 ఏళ్ళు. చెల్లెలకి పెళ్లి చేయడం కోసం ఇన్నాళ్ళు ఆగాడు. భాషాభిమానం వదులుకోలేక తెలుగు పండిట్ అయ్యి తెలుగు మాస్టర్ ఉద్యోగం ఇదిగో ఈ స్కూల్లో అవధానితో పాటే చేస్తున్నాడు. వచ్చే ఏడాది అవధాని రిటైర్ అయిపోతాడు. స్కూల్ యాజమాన్యం ముందు చూపుగా రామ్మూర్తిని అపాయింట్ చేశారన్నమాట. అది సంగతి. చెప్పండి రామ్మూర్తి గారు, ఇందాక ఏదో కష్టాలు నాతో పంచుకోవాలన్నారు అన్నాడు. ఏమిటి మీ కష్టం అడిగాడు. ఏమీ లేదండి, మనకు 6 నెలల జీతాలు లేవు కదా. నేను మా అమ్మ ఇద్దరమేమో, అయినా సరే కుటుంబం కావడం కష్టంగా ఉంది. పోనీ ఏదైనా ప్రైవేట్ చెబుదామంటే తెలుగు ఎవరికి అక్కర్లేదట. మొన్నటికి మొన్న ఆ లెక్కల మాస్టారు, మీ తెలుగు ఎవరికి కావాలండి మాస్టారు అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. వీడు తెలుగు పుట్టలేదా? వీడికి తెలుగు లోకువా? వాడి పిల్లం ఏం చదువుకోలేదా? మరి ఆవిడ మూడికి ఎప్పుడైనా ఉత్తరం ముక్క రాసి పడేస్తే దాని అవసరం తెలిసి వచ్చేది అన్నాడు. అవధాని నవ్వుతూ, ఇప్పుడు మొగుళ్ళకి ఉత్తరాలు ఎవరు రాస్తున్నారండి, ఫోన్లు ఉన్నాయిగా ముక్కుపడం పిలుస్తూ అన్నాడు అవధాని. నేను సీరియస్గా మాట్లాడుతుంటే మీరు నవ్వుతారని మాస్టారు. క్లాసులో కుర్రాళ్ళు అలాగే ఉన్నారు. అష్టదిగ్గజాలు ఎవరు అంటే 8 ఏనుగులు అన్నాడు. మొన్న మన తెలుగు ప్రాముఖ్యత గురించి చెబుతూ దేశ భాషలంతా తెలుగు రస్తా అని నేను చెప్తుంటే వెనక నుంచి లెస్స కాదు లెస్సు అన్నాడు ఇంకొకడు. రామ్మూర్తికి ఆ లెక్క మాస్టర్ మీకేదో స్టూడెంట్స్ తల్లిదండ్రుల మీద కోపంగా ఉంది. కానీ ఒక్క రవలు ఏమవుతుంది, అందరికీ తెలుసు. కానీ తెలుగు మీద అభిమానం ఉండాలి కదా. మెడ్రాస్ వెళ్తే తెలుగు వచ్చిన వాడు తమిళంలోనే వాడి మాతృభాషలోనే మాట్లాడతాడు. మన తెలుగువాడు మన తెలుగు భాషను ఎప్పుడూ అర్థం చేసుకుంటాడో, మాతృభాషను అర్థం చేసుకుంటే తల్లిని అర్థం చేసుకున్నట్లే కదా. అదే అండి కదా, చిన్న కదా. జై తెలుగు మాత. మీ అభిప్రాయం చెప్పండి.